బాధగా అనిపించింది. వైజాగ్లోని వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరును రాత్రికి రాత్రే మార్చేసింది కుట్రపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ గారి మరణానంతరం వారి గుర్తుగా వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని నామకరణం చేశారు ఆ స్టేడియంకి. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ కొన్ని ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయనుకుంటా. కారణం మనకు తెలియదు, అకారణంగా రీజన్ లేకోకుండా ఆ స్టేడియం పేరు మార్చేసి ఏసీఏ వీడీసీఏ స్టేడియం అని అక్కడ పేరు రాశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహానేత మరణానంతరం గుర్తుగా పెట్టిన పేరును మార్చాలనుకోవడం దుర్మార్గం, దౌర్భాగ్యం. అది కూడా కారణం లేకోకుండా దే షుడ్ బి అ రీజన్ వెన్ వీ డూ ఎనీథింగ్ అండి. లైక్ వై వీఆర్ చేంజింగ్ ద నేమ్ ఆర్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే అది ఎందుకు మార్చారు, అప్పుడు అది తప్పు అనిపించలేదా మీకు అంటే, మీకు తప్పు అనిపించింది కదా, మరి ఈరోజు మీరు మళ్ళీ తప్పు ఎందుకు చేస్తున్నారు? ఆ రోజు మార్చడానికి మా దగ్గర ఒక బలమైన కారణం ఉంది. కొత్తగా 16 మెడికల్ కాలేజెస్ని మన ప్రభుత్వ హయాంలో తీసుకుని వస్తున్నాం. అందులోనూ వైఎస్ఆర్ గారు డాక్టర్, వారి పేరు మీద ఇంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ పేరు పెట్టారు. చాలా మెడికల్ కాలేజెస్ తెలంగాణ వైపు వెళ్ళిపోయి మన దగ్గర ఉండింది 2-3 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. జగన్ గారి హయాంలో 16 మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు, అందున ఆయన డాక్టర్, వారి పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని చెప్పేసి హెల్త్ యూనివర్సిటీ అనేది ఒక చిన్న భాగం అండి. అంటే ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హెల్త్ యూనివర్సిటీ చాలా చిన్నది. అలా కాకుండా కృష్ణా డిస్ట్రిక్ట్కి రామారావు గారి పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కృష్ణా డిస్ట్రిక్ట్కి రామారావు గారు పేరు పెట్టినప్పుడు ఒక్క రామారావు కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి హర్షించలేదు. మనం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నాం కదా, కాబట్టి ఎన్టీఆర్ గారికి ఇంకా సముచిత స్థానం ఇద్దామని చెప్పేసి ఏకంగా ఒక జిల్లాకే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎవరు కూడా ఆ రోజు అప్రిషియేట్ చేయలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినందుకు నానా యాగి చేసి గోల చేసి ఇలా చేయకూడదు, తప్పు, ఇది మంచి సంస్కృతి కాదు అని చెప్పేసి మురిగిన వాళ్ళే ఈరోజు వైఎస్ఆర్ గారి పేరు తొలగించడం ఎంతవరకు సబబు? జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పక్కకు పడేస్తారో అన్న భయంతో వారు ఈరోజు వచ్చేసి అకారణంగా వైఎస్ఆర్ గారి పేరు తొలగించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఇలా మార్చుకుంటూ పోతే, కారణం లేకుండా మార్చుకుంటూ పోతే ఇక ఒక పరిపాలనకు అర్థమే ఉండదు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున నేను ఈ కుట్రపూరిత కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను. వైఎస్ఆర్ గారి పేరుని మళ్ళీ అక్కడ స్టేడియంపై వైఎస్ఆర్ గారి పేరు ముద్రించి తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందిగా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. చేసుకుంటూ వెళ్ళండి, మీ ఇష్టారీతిన కక్షపూరిత చర్యల్లో భాగంగా ఇన్ని చేస్తున్నారు, ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. రేపు మా అధికారం వచ్చిన వెంటనే మీరు మీ తప్పు తెలుసుకొని మీరు ప్రజల దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పకపోతే, మేము మళ్ళీ చెప్తున్నాండి వెరీ క్లియర్గా, రేపు ఏవైనా పేర్లు మారితే మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు. మేము వెరీ క్లియర్గా చెప్తున్నాం ఇది తప్పు అని. వాళ్ళు ఇదే చేసుకుంటూ పోతే కాలం ఎల్లకాలం ఒకేలాగా ఉండదు, ఒకరిదే ఉండదు. అందరికీ టైం వస్తుంది. వచ్చినప్పుడు తగిన రీతిలో బుద్ధి చెప్తామని మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. గుర్తుపెట్టుకుంటే వాళ్ళ